మరో బ్రేకింగ్ న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేక జీవో తేవాలని యోచిస్తోంది. కేబినెట్ భేటీలో దీనిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరోవైపు ఇప్పటికే రిజర్వేషన్ల అమలు ప్రక్రియ తుది దశకు చేరుకోగా నివేదికలు సైతం సిద్ధం చేశారు అధికారులు. అయితే రిజర్వేషన్ల పరిశీలనకు అదనంగా ఇవాళ మరో రోజు సమయం ఎక్కువ ఇచ్చింది సర్కార్. దీంతో ఇవాళ సాయంత్రానికి అన్ని జిల్లాల నుంచి నివేదికలు అందబోతున్నాయి. కులగణన సర్వే నివేదిక ఆధారంగా వార్డు, పంచాయతీ, మండల స్థాయిలో రిజర్వేషన్లు ఉండబోతున్నాయి. గ్రామ స్థాయి నుంచి జడ్పీ వరకు అన్ని చోట్ల 42% బీసీ కోటాను ఖరారు చేయనుంది తెలంగాణ సర్కార్. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% కోటాకు సంబంధించి కసరత్తు వేగవంతం చేసింది. ఇవాళ సాయంత్రం కల్లా అన్ని జిల్లాల నుంచి సమగ్రమైన నివేదిక ప్రభుత్వానికి చేరబోతోందా? ఎస్ రాజేష్, స్థానిక ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా సిద్ధమైంది. అయితే రిజర్వేషన్ల అడ్డంకికి సంబంధించి కూడా వాటిని ఎలా అధిగమించాలి అన్న అంశానికి సంబంధించి కూడా ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఈ స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి దీనికి ఒక ప్రత్యేక జీవో తీసుకురాబోతుంది. అంతకంటే ముందు ఏదైతే గ్రామాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా బీసీల రిజర్వేషన్, అదే ఇటీవల జరిగినటువంటి కుల గణనకు సంబంధించినటువంటి ఆ యొక్క సర్వే ప్రకారం కూడా ఎంతమంది జనాభా లెక్కల ప్రాతిపదికన కూడా ఏ గ్రామాలను బీసీ కేటాయించాలి, ఏ గ్రామాలను ఎస్సీలకు కేటాయించాలి, మరోపక్క వార్డులకు సంబంధించి కూడా పూర్తి లెక్కలు అంటే జిల్లా కలెక్టర్లకు సంబంధించి కీలక ఆదేశాలు 2 రోజుల క్రితం సీఎస్ జారీ చేశారు. కాబట్టి నిన్న సాయంత్రానికే అన్ని జిల్లా కలెక్టర్లు కూడా నివేదికలు సమర్పించాల్సి ఉంది. కానీ ఇప్పటికే నివేదికలు మొత్తం కూడా కలెక్టర్లకు చేరిన నేపథ్యంలో ఈరోజు మరొక రోజు గడువు ఇవ్వడం జరిగింది. ఏదైతే అందినటువంటి నివేదికలను మరొకసారి పరిశీలన చేసి ఎక్కడ ఏ జిల్లాలో ఏ గ్రామాల్లో ఎన్ని వార్డులకు సంబంధించి బీసీలకు కేటాయించాలి అన్న అంశంపైన కూడా తుది నివేదిక ఈరోజు ప్రభుత్వానికి చేరబోతోంది. తర్వాత పంచాయతీరాజ్ శాఖ పూర్తిగా వాటన్నిటినీ పరిశీలించి ప్రభుత్వంతో చర్చించిన తర్వాత కూడా ప్రభుత్వ పెద్దలతోటి కూడా చర్చించి ఆ యొక్క రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆమోదం లభించాలి. అయితే ప్రధానంగా అవసరమైతే ఒక క్యాబినెట్ భేటీ, అంటే ఈ నెల 15న జరగాల్సినటువంటి క్యాబినెట్ ఇంకా జరగలేదు కాబట్టి త్వరలోనే క్యాబినెట్ భేటీ నిర్వహించి కూడా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రకటించి ఆ తర్వాత జీవో ద్వారా ఎన్నికలకు వెళ్ళాలి అని బీసీ రిజర్వేషన్ల అంటూ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎన్నికలకు సంబంధించి కూడా ఈసీకి లేఖ రాయడం, ఆ తర్వాత షెడ్యూల్ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా అయితే ఈరోజు సంబంధించి కూడా ఒక కీలక పరిణామం చెప్పాలి. పూర్తిగా జిల్లా కలెక్టర్లు అందరూ కూడా సీఎస్కు తుది నివేదికలు పంపనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఇక పూర్తిగా కూడా గ్రామాలకు సంబంధించి 12,760 గ్రామ పంచాయతీల్లో కూడా 55,360 గ్రామ పంచాయతీలకు బీసీలకు దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక 1,12,354 వార్డులకు సంబంధించి 47,264 వార్డులు బీసీలకు లభించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీల్లో వార్డులతో పాటు గ్రామ పంచాయతీలతో పాటు సమగ్రంగా నివేదికలు అయితే ఈరోజు ప్రభుత్వానికి అందబోతా ఉన్నాయి. ఇక 5,765 ఎంపీటీసీలో కూడా ఏదైతే 42% రిజర్వేషన్ల ప్రకారం కూడా ఆ స్థానాల్లో కూడా పూర్తిగా ఎంపీటీసీల అభ్యర్థుల మొత్తానికి ఏదైతే బీసీ రిజర్వేషన్లు కూడా అమలు కాబోతా ఉన్నాయి. ఇక జెడ్పీటీసీలకు సంబంధించి 565, ఇక జెడ్పీ చైర్మన్ స్థానాలు మొత్తం 31 ఉంటే దాంట్లో 13 స్థానాలు కూడా బీసీలకు దక్కే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఎస్సీ రిజర్వేషన్ ఇప్పటికే 15% కేటాయించిన నేపథ్యంలో కూడా 15%లో జనాభా అధికంగా ఉన్నటువంటి ఎస్సీ గ్రామాలను ఎస్సీలకు కేటాయించి అందులో 50% ఎస్సీ మహిళలకు కేటాయించాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. మొత్తం మీద ఒక కీలక అంశం అని చెప్పాలి. బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి జీవో ద్వారా ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. సాధ్యమైనంత తొందరలో ఈ యొక్క ఏదైతే ఈరోజు నివేదికలన్నీ కూడా ప్రభుత్వం పరిశీలించి ఆ తర్వాత సీఎస్ ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్తో చర్చించిన తర్వాత ఒక రిజర్వేషన్ల పైన ఒక కీలక ప్రకటన చేస్తుంది. ఆ తర్వాత జీవో ద్వారా ఎన్నికలకు వెళ్తున్నామని కూడా ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఒక లేఖ ద్వారా కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం తెలుపుతోంది. ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం కూడా ఎన్నికలన్నీ కూడా 2 నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. దసరా లోపే ఎన్నికల తేదీలకు సంబంధించినటువంటి ఖరారయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోటాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు మరింతగా ముమ్మరం చేసింది.
ఇవాళ సాయంత్రం అన్ని జిల్లాల నుంచి సమగ్ర నివేదికలు ప్రభుత్వానికి చేరబోతున్నాయి. వీటిని పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత కేబినెట్లో చర్చించి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం.